తలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం సెయింట్ థామస్ అక్వినాస్ రచనల నుండి నేర్చుకోబోయే విషయం ఏమిటంటే, అసలు మనిషి తనను తాను ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాడు? తనకున్నటువంటి ప్రతిభలను, సామర్థ్యాలను గుర్తించక ఇతరుల సామర్థ్యాలపై దృష్టిని నిలుపుతూ అసూయ, ద్వేషం, పగ, ఆశ, నిరాశ, ఆందోళన మరియు కోపానికి గురి అవుతున్నాడు. అసలు అతనిలో ఉన్నటువంటి ఏ శక్తి తనలోని మరియు ఇతరులలోని మంచిని గుర్తించక అడ్డుపడుతుంది అనే విషయాన్ని గురించి సెయింట్ థామస్ అక్వినాస్ తన సుమ్మ థియాలజీ పార్ట్ 1 క్వశ్చన్ 77లో ఇలా వివరించాడు. ఇతర జీవులలో వలె మనిషిలో కూడా పలు రకాల ఆత్మశక్తులు ఉన్నాయి. జీవులలో ఉండే ఆత్మశక్తులు వెజిటేటివ్, సెన్సిటివ్ మరియు ఇంటలెక్ట్. మనిషిలో ఉన్నటువంటి ఆత్మశక్తులు ఇంటలెక్ట్ అండ్ విల్, తెలివి మరియు సంకల్పం. తెలివి మరియు సంకల్పం అనేవి మనిషిలో ఉన్నటువంటి అధిక శక్తులు. మానవుడు తన తెలివితేటల ద్వారా, ఆత్మ సంకల్పం ద్వారా ఇతర వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలను, స్వభావాలను తెలుసుకొనగలడు. తక్కువ స్థాయి శక్తులంటే అసూయ, ద్వేషం, పగ, ఆశ, నిరాశ, ఆందోళన మరియు కోపం మొదలగున్నవి. ఇకపోతే క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నంబర్ 77లో ఇలా తెలియజేస్తుంది. మనస్సాక్షి అనేది మనిషి యొక్క అత్యంత రహస్య కేంద్రం మరియు పవిత్ర స్థలం. అక్కడ మనిషి దేవునితో ఒంటరిగా ఉంటాడు. దేవుని స్వరం అతని అంతరాత్మలలో ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడైతే ఈ మనిషి తన అంతరాత్మలో మాట్లాడుతున్న ప్రభు స్వరాన్ని గుర్తిస్తాడో, అక్కడ తన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే అతనిలోని తెలివి మరియు సంకల్పం అనేవి అధిక శక్తులు, అధిక స్థాయిలో ఉంటూ దైవ సంబంధాన్ని కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే మనిషిలోని తక్కువ స్థాయి శక్తులు అసూయ, ద్వేషం, పగ, ఆశ, నిరాశ అనేవి అధిక స్థాయిలో ఉన్న శక్తులను అధిగమిస్తాయో, మనిషి దైవ సంకల్పాన్ని పూర్తిగా కోల్పోయి ఆధ్యాత్మికంగాను, మానసికంగాను బలహీనుడై అన్ని రకాల తప్పుడు పనులకు పాల్పడుతూ ఉంటాడు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో మరియు సమాజంలో ఎందుకు గొడవలు, తప్పుడు రాజకీయాలు చోటు చేసుకుంటున్నవి అంటే, ఈ తక్కువ స్థాయి శక్తులు అధిక స్థాయి శక్తులను అధిగమించడం వలనే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన అంతరాత్మలో సంభాషిస్తున్నటువంటి దైవ స్వరాన్ని ఆలకిస్తూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం. తక్కువ స్థాయి శక్తులు అధిక స్థాయి శక్తులను అధిగమించకుండా ప్రార్థన పూరితమైన జీవితాన్ని గడుపుటకు ప్రయత్నిద్దాం.